Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. తాజాగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడుతుండటంతో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. శ్రీలంక తీరానికి సమీపంగా ఉన్న ఈ వ్యవస్థ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే 24 నుంచి 36 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో 3 రోజులు వరుసగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షపాతం అధికంగా ఉండనుంది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే మొంతా తుఫాను ప్రభావంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూసిన నేపథ్యంలో ఈ వర్షాలు పంటలపై మరింత ప్రభావం చూపవచ్చని అధికారులు భావిస్తున్నారు. తీవ్ర గాలులు, అలజడి, సముద్ర పరిస్థితుల కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని వాతావరణ కేంద్రం ఖచ్చితంగా సూచిస్తుంది. గాలుల వేగం పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలోని ఆదిలాబాద్తో పాటు పలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ వర్షాలు పడితే చలి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సూచించారు. ఏపీఎస్డీఎంఏ సమాచారం ప్రకారం అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వచ్చే 2 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని దక్షిణ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరం లేని ప్రయాణాలు తగ్గించాలని సూచిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.